ఫ్రెండ్స్, క్రికెట్ కేవలం అంకెల ఆట కాదు, అది భావోద్వేగాల సముద్రం. గెలిచిన తర్వాత కళ్లల్లో నీళ్లు, ముఖంలో నవ్వు, సంవత్సరాల తపన, గత బాధలు, 140 కోట్ల హిందుస్థానీల ఆశలు, ఇవన్నీ ఈరోజు ఒకే మహా ఆనందంగా మారాయి. టీ20 వరల్డ్ కప్ 2026 మహాఫైనల్లో అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో టీమిండియా న్యూజిలాండ్ను 96 రన్ల భారీ తేడాతో చిత్తుచేసి ట్రోఫీ సొంతం చేసుకుంది. 265 రన్ల భయంకర స్కోరు నిలిపి బౌలర్లు కివీలను 169కే కట్టడి చేశారు. హిందుస్థాన్ ఆనందంతో తడబడిపోయింది. కాని అసలు కథ మ్యాచ్ అయిపోయాక మొదలైంది. వరల్డ్ ఛాంపియన్స్ అయిన జట్టు మైదానంలో చేసిన ఉత్సాహం క్రికెట్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులం చేసింది. ఆటగాళ్లు పిచ్చివాళ్లలా నృత్యం చేస్తూ ఒకరినొకరు బట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. స్టేడియం వందే మాతరం అంటూ గుండెలు చప్పుడు చేసింది. బాలీవుడ్ క్లైమాక్స్లా అనిపించింది. అయితే ఆ జశ్నంలో అత్యంత ఆటట్టుకున్న నజరు హార్దిక్ పాండ్యాది. 132,000 మంది ప్రేక్షకుల మధ్య ప్రపంచ కెమెరాల ముందు తన గర్ల్ ఫ్రెండ్ను గట్టిగా కౌగిలించుకుని సరేఆం ముద్దాడాడు. ఆ ధైర్యవంతమైన, ప్రేమతో నిండిన క్షణం క్రికెట్ ప్రపంచాన్ని ఆగిపోయేలా చేసింది. ఈరోజు ఈ ఎక్స్క్లూజివ్ వీడియోలో ఆ ఐతిహాసిక గెలుపు తర్వాత మైదానంలో జరిగిన జశ్నం, హార్దిక్ ఆ వైరల్ మూమెంట్ వెనక కథ పూర్తిగా చూద్దాం. చివరి బంతి. అంపైర్ వేలు ఎగరేశాడు. అహ్మదాబాద్ అగ్నిపర్వతంలా పేలింది. డగ్గౌట్ నుంచి ఆటగాళ్లు పరిగెత్తారు. సూర్యకుమార్ హెల్మెట్ గాల్లో ఎగరవేసి బుమ్రా మీద దూకాడు. సంజూ శాంసన్ పిచ్ మీదే మోకాళ్లమీద కూర్చుని నేల ముద్దాడాడు. గంభీర్ కన్నీళ్లు ఆపుకోలేక సపోర్ట్ స్టాఫ్ను కౌగిలించుకుని ఏడ్చాడు. స్టేడియం నీలికాంతులు, లేజర్ షో, ఆతష్బాజీలతో మెరిసిపోయింది. అర్షదీప్, ఇషాన్, అభిషేక్ మధ్య పిచ్లో భంగ్రా మొదలెట్టారు. సూర్యకుమార్ కూడా చేరాడు. ఒకరినొకరు భుజాలమీద ఎక్కించుకుని నట్టారు. బుమ్రా స్టాండ్స్లో భార్యను చూసి చెయ్యి ఊపాడు. 2023 ఓటమి బాధలన్నీ ఈరోజు కడిగిపోయాయి. ఎవరూ భావోద్వేగాలను దాచలేదు. అప్పుడే హార్దిక్ పాండ్యా స్టాండ్స్ వైపు చూశాడు. తన గర్ల్ ఫ్రెండ్ కన్నీళ్లతో నిలబడి ఉంది. అతడు పరిగెత్తాడు. సెక్యూరిటీ దారిచేసింది. ఆమె మైదానం అంచుకు వచ్చింది. హార్దిక్ ఆమెను గట్టిగా కౌగిలించుకుని కళ్లల్లో నీళ్లతో సరేఆం ముద్దాడాడు. స్టేడియం ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత హార్దిక్ హార్దిక్ అంటూ గర్జనలు, చప్పట్లు. విరాట్, రోహిత్ స్టాండ్స్ నుంచి ముసిరిపోయి నవ్వారు. ఇది కేవలం ముద్దు కాదు, గత కొన్నేళ్ల ట్రోలింగ్, ఒత్తిడి అంతా బద్దలైన సంకేతం. హార్దిక్ చాటాడు, నేను విన్నర్ని, ప్రేమించే హక్కు నాకుంది. తర్వాత విక్టరీ ల్యాప్. సూర్యకుమార్ త్రివర్ణ పతాకంతో ముందు, జట్టంతా వెనుక. ప్రేక్షకుల గర్జనలు తుఫానులా. ఫ్లయింగ్ కిస్లు, చేతులు జోడించి ధన్యవాదాలు. బుమ్రా, సంజూ స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా శబ్దం రెట్టింపు. పోడియంపై సూర్యకుమార్ ట్రోఫీ ఎత్తగానే కన్ఫిటీ వర్షం. షాంపెయిన్ స్ప్రే. అభిషేక్, తిలక్ పోజులు. గంభీర్ దూరంగా కన్నీళ్లతో చూస్తున్నాడు. రోహిత్, ధోనీ సల్యూటిచ్చారు. ఈరోజు టీమిండియా చూపించింది, మేం భారీ స్కోర్ చేయగలిగితే, బుమ్రా ఒక్కడే జట్టును కట్టగలిగితే జశ్నంలో కూడా అదే తీవ్రత ఉంటుంది. హార్దిక్ ముద్దు, యువ ఆటగాళ్ల భంగ్రా, ఇవన్నీ ధైర్యవంతమైన న్యూ ఇండియా సంకేతం. ప్రపంచానికి సందేశం, క్రికెట్ చరిత్ర ఇక మనమే. 250 పైగా రన్ల తుఫాను, 96 రన్ల భారీ గెలుపు, ఈ పిచ్చితనంతో కూడిన జశ్నం టీ20 చరిత్రలో బంగారు పేజీ. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? మైదానంలో భంగ్రా, హార్దిక్ సరేఆం ముద్దు ఎలా అనిపించింది? హార్దిక్ తన విమర్శకులకు బదిలిచ్చాడా? సంజూ 89, బుమ్రా 4/15. అసలు హీరోలు వీళ్లేనా? ఇది భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ జశ్నమా? కామెంట్స్లో మీ భావాలు రాయండి. వీడియో లైక్ చేసి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. పూర్తి టోర్నమెంట్ జర్నీ, డ్రెస్సింగ్ రూమ్ స్టోరీ, రోడ్ షో, డీప్ అనాలిసిస్ వీడియో కావాలా? కామెంట్లో ఎస్ అని రాయండి. మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.